ప్రార్థించాలి. సూర్య నమస్కారమే చేస్తే ఆరోగ్య కారకుడు సూర్యుడు భగవాను కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి నక్షత్రం కూడా మనము సూర్యమాయకం చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనము యజ్ఞం చేస్తాము. మీరందరూ కూడా ఏం చేయాలి, దానికి వెలిగించండి. యజ్ఞంలో అగ్రపక్షాలను వెలిగించండి. హోమంలా హోమం గుణమును వెలిగించండి. ఓం అగ్నిం దూతం వృణేమహే ఓదారం విశ్వవేద సమస్తేఘ్నశ్చ శుక్రదం అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నేతిలో ఒక సమిధను ముంచి వేమన్నప్పుడు వేయండి. ఓం అయం తైత్మహేణ సమేతయే స్వాహా. ఒక సమిధ నేతిలో ముంచి మంట పైన పెట్టండి. ఓం సుసమిధాయ శోచతే ఘృతం తీవ్రం దుహోదన అగ్నయే జాతవేదసే స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. మూడవదసే ఇదం నమః. నెయ్యిని వేడి చేసుకోండి. వేడి చేయకపోతే వేడి చేసుకోండి. ఓం అయం దైత్మా ఆత్మా జాతవేదసేనే ధ్యస్వర్ధసదేర్ధవర్ధయ చాస్మాన్ తదయాభిషే బ్రహ్మవర్ధసే నాన్నాగ్రేణ సమయదే స్వాహా. చాస్మాన్ తదయాభిషే బ్రహ్మవర్ధసే నాన్నాగ్రేణ సమయదే స్వాహా. నిర్మగ్నా ఆత్మా జాతవేదసే ధ్యస్వర్ధసదేర్ధవర్ధయ చాస్మాన్ తదయాభిషే బ్రహ్మవర్ధసే నాన్నాగ్రేణ సమయదే స్వాహా. అన్నప్పుడే మనము నెయ్యి వేయాలి. మరి స్వాహన్నప్పుడే ఎందుకు వేయాలి నెయ్యి? మనం ఏ దేవుని అయితే పిలుస్తుంటామో ఆ దేవుడు నోరు తెలుసుకొని ఉంటుంది కాబట్టి ఆ స్వామి అనేటువంటి మనం ఏదైతే నెయ్యి చుక్క ఏదైతే ఉందో ఆ దేవుడికి తీసుకొని మన ఇద్దరి మధ్య లోపల అగ్నిదేవుడు ఏమంటారు ఆయననే. కాబట్టి చిన్న పిల్లలు అన్నం తినిపిస్తే ఎప్పుడైతే నోరు తెరవరు. ఏదో నిజంగా వాళ్ళని మనం ఏడిపించిన తర్వాత వాళ్ళు నోరు తెరిస్తే తొందరగా ఒక అన్నం మొక్క నోరు వేస్తే ఎలా వాళ్ళు మళ్ళీ అన్నం ఉంటారు. ఈ యొక్క సూర్య భగవాను కూడా అదే విధానంగా ఉంటారు. కాబట్టి ఓం హేరంభాయ స్వాహ. ఓం స్వాహ. ఓం మౌళాయ స్వాహ. ఓం పూర్వాషాఢాయ స్వాహ. ఓం ఉత్తరాషాఢాయ స్వాహ. ఓం శ్రవణం. ఓం అశ్విన్యే స్వాహ. ఓం అపర్ణేభ్యాయ స్వాహ. విద్మహే కన్యకుమార ధీమహే తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహ. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహే తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహ. ఓం జ్ఞానరూపాయ విద్మహే బ్రహ్మప్రియాయ ధీమహే తన్నో సరస్వతి ప్రచోదయాత్ స్వాహ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహ. ఓం శ్రీమహోగ్రనరసింహాయ విద్మహే వజ్రకాయ ధీమహే తన్నో లక్ష్మీనారసింహ ప్రచోదయాత్ స్వాహా. ఓం ఆదిదేవమన్య స్వాహ. ఓం అన్నదేవమన్య స్వాహ. ఓ సరస్వతీమన్య స్వాహ. దేవాప్రజ్ఞ గిరిజిమ్మదాయ ధీమో గంధర్వ కేతు నాగనాథ వాచస్పతి వాజం నాగ